హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం రాగి పిండితో నిప్పట్లు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఇది చాలా ఈజీ, హెల్దీ ఫుడ్ కూడా. దీంట్లో మనం అస్సలు బియ్యం పిండి కలపం కాబట్టి అందరూ దీన్ని హ్యాపీగా తినచ్చు అనమాట. ఇది ఒక్కసారి చేసుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ పెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్స్గా మనము దీన్ని ఉపయోగించుకోవచ్చు. మరి దీన్ని ఏ విధంగా తయారు చేయాలనో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు రాగి పిండి, ఈ కప్తో ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను. పావు కప్పు పప్పులు తీసుకున్నాను. పావు కప్పు పప్పులు 2 సార్లు తీసుకోవాలి. 2 కప్పులకు పావు కప్పు పావు కప్పు, ఇదో పావు కప్పు. ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు వేయించి పొట్టు తీసినటువంటి బుడ్డలు వేరుశెనగ గింజలు తీసుకోవాలి. సగం కప్పు బాగా ఎండిన కరేపాకు, ఒట్టి కొబ్బరి ఈ విధంగా పొడి ఒక పావు కప్పు తీసుకోవాలి. 2 స్పూన్ల తెల్ల నూలు తీసుకోవాలి. నల్ల నూలైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. 2 స్పూన్ల కారం, 1 స్పూను జీలకర్ర, రుచి తగినంత ఉప్పు. ఇవన్నీ మనం వేయించుకోవడానికి డీప్ ఫ్రై కావాల్సినటువంటి నూనె. ఇంతే అండి కావాల్సింది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ను తీసుకొని ఒక పావు కప్పు పప్పులను మిక్సీ జార్లో వేసి దీన్ని మెత్తని పొడిగా మిక్సీ పట్టుకొని వద్దాం. ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని రాగి పిండిని ఇందులో వేద్దాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని వచ్చినటువంటి పప్పుల పొడిని ఇందులో వేద్దాం. ఇది బాగా మెత్తగా ఉండాలండి. ఈ రాగి పిండిలో కలిపేద్దాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మిగిలిన పావు కప్పు పప్పులు, వేయించి పొట్టు తీసుకున్నటువంటి వేరుశెనగ గింజలు బుడ్డలు ఇందులో వేసి బరకగా మిక్సీ పట్టుకొని వద్దాం. ఇది బరకగా ఉండాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకొని వచ్చినటువంటి ఈ పిండిని ఈ రాగి పిండిలో కలిపేద్దాం. ఎండిన కరేపాకును ఈ విధంగా పొడి పొడిగా చేసి ఈ పిండిలో కలిపేద్దాం. ఒట్టి కొబ్బరి పొడిని ఈ పిండిలో కలిపేద్దాం. 2 స్పూన్ల తెల్ల నువ్వులను వేసేద్దాం. 2 స్పూన్ల కారాన్ని వేద్దాం. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం. 1 స్పూను జీలకర్ర వేసేద్దాం. రుచి తగినంత ఉప్పును వేసేద్దాం. ఒక అర్ధ స్పూను ఇంగువను వేసుకుందామండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసేటట్లు 2 నిమిషాలు బాగా కలుపుదాం చేత్తో. ఇప్పుడు 2 స్పూన్ల నూనెను వేడి చేసి ఈ పిండిలో కలుపుదాం. ఇది నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలిపేద్దాం. స్పూన్తో ఈ విధంగా కలిపిన తర్వాత వేడి తగ్గుతుంది కదా, అప్పుడు చేత్తో బాగా పిసికేద్దాం. ఒక 4 నిమిషాలన్నా బాగా పిండి అంతా ఇలా పిసుకుతూ కలపాలి. అప్పుడే ఆ పిండి కలర్ కూడా మారుతుందన్నమాట. ఈ విధంగా పిండినంతా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేట్టు కలపాలి. కొద్దిగా నీళ్ళని పోస్తూ చపాతీ పిండిలాగా దీన్ని కలుపుకుందాం. ఒకటేసారి ఎక్కువ పోయిద్దండి. కొద్దిగా నీళ్ళని పోస్తూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఇప్పుడు ఒక నూనె పేపర్ను కానీ లేదా ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ కట్ చేసి తీసుకొని ఒకటేసారి ఎక్కువ చేసుకోకుండా పిండిని ఈ విధంగా తడుపుకున్నాం కదా, చిన్న ముద్దలుగా ఇలా చేసుకోవాలి. మన ఆ బాణల్లో ఎన్ని పడతాయో అన్నీ చేసుకోవాలండి, ఎక్కువ చేసుకోకూడదు. ఇలా దీన్ని తట్టుకోవాలి మనం. నా బాణల్లో 3-4 కంటే ఎక్కువ పట్టవు, నేను అంతే చేసుకుంటాను. ఈ విధంగా రెండవ ముద్దను కూడా తయారు చేసేసుకోవాలి. మనం ఒక గ్లాసును కానీ లేకపోతే డబ్బా మూతను కానీ షార్ప్గా ఉండే తీసుకొని దీని మీద ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయకుండా మీరు డైరెక్ట్ కూడా వేయచ్చు. కాకపోతే ఇలా ప్రెస్ చేయడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయి, చూడడానికి కూడా బాగుంటుంది, రౌండ్ షేప్లో ఉంటాయి. ఇలా గ్లాసును కానీ డబ్బా మూతను కానీ పెట్టి ఇలా ప్రెస్ చేసినామంటే పక్కన ఉండే పిండిని తీసేసుకుందాం. ఇలా కావాల్సినన్ని మనం తయారు చేసుకొని, అంటే ఒక విడతకు కావాల్సినన్ని మాత్రమే తయారు చేసుకోవాలి, ఎక్కువ తయారు చేసుకోకూడదు, మళ్ళీ విరిగిపోతాయన్నమాట. స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనెను పోసుకుందాం. నూనె బాగా కాగిన తర్వాత ఒక చిన్న పిండి ముద్దను వేస్తే ఇలా పైకి రావాలండి, అంటే పిండి బాగా నూనె బాగా కాగిందని అర్థం. ఇప్పుడు మనం తట్టి పెట్టుకున్నటువంటి ఒక్కొక్క నిప్పట్టును తీసి నూనెలో వేసేద్దాం. ఈ విధంగా నూనెలో వేసేద్దాం. ఇది బాణలికి అతుక్కుంది కదా ఒకటి, మనమేమి కంగారు పడాల్సిన పని లేదు. కొంచెం వేడివేడి నూనెను దాని మీద పోస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. ఈ నురుగంతా పక్కకు అయిపోయిన తర్వాత మనం తిప్పేయాలండి. ముందే తిప్పితే నిప్పట్లు విరిగిపోతాయి. ఈ విధంగా కాలిన తర్వాత దీన్ని తిప్పించి వేసుకోవాలి. ఇలా కాగిన తర్వాత బొర్రెల గరిటెలో మనం ఈ నిప్పట్లను వేసుకొని నూనెంతా వడగట్టిన తర్వాత చిల్లుల పళ్ళెంలో వేసుకోవడమే.
ఇదంతా అయిపోయిన తర్వాత రెండో విడత నిప్పట్టను కూడా వేసుకుందాం. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రెండో విడత కూడా వేసుకున్నాం కదా, అలా మొత్తం చేసేసేయాలి. మనం ఈ చేసే క్రమంలో ఈ పిండి కొంచెము బిగుసుకున్నట్టు అవుతుంది. అప్పుడు కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని మళ్ళీ తడుపుకోవాలి. మనం ఎప్పుడప్పుడు చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని తడుపుకున్న తర్వాత ఇలా లూజ్ అవుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ మనకు కావాల్సిన నిప్పట్టను తయారు చేసుకోవడమే. తయారు చేసుకొని మొత్తం పిండి అంతా మనము కాల్చుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి చేసుకోవడము, మంచి హెల్తీ ఫుడ్ కూడా అనమాట. ఈ రాగి చెక్కలను మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఇవన్నీ ఇలా మనము ఒక ప్లేట్లో పేర్చుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ స్టీల్ డబ్బా కానీ ఎత్తిపెట్టుకోవాలి. ఇవి చాలా రోజులు నిల్వ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.